ఇదే అండి పటాయా మాల్ అనమాట. సో మాల్లు మన హైదరాబాద్లోనే చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మీకు చూపించేది ఏంటంటారా, ఇంకంతే. అందుకే నేనేం చూపించట్లేదు. వెళ్దాము. మంచి మంచి విజువల్స్ అయితే నాకు కనపడుతున్నాయి, అవన్నీ నేను తీయలేకపోతున్నాను అంతే. చూపిస్తాను, సందు చూసి చూపిస్తాను. ఎండ మాత్రం సరదా తీర్చేస్తుంది, నిజంగా చాలా ఎక్కువ ఉంది. ఇదే సెంటర్ అండి, మనకి సిటీ సెంటర్ అని పిలవచ్చు. సో ఇటు సైడ్ మనకి అన్ని ఇవే ఉంటాయి అన్నమాట, మసాజ్ సెంటర్స్ ఇవన్నీ. ప్లస్ ఇంకా ఇదే ఇంకా మెయిన్ సిటీ సెంటర్. ఇటు వెళ్తే మనకి బీచ్ ఉంటుంది, పటాయా బీచ్. సో అలా ఉంటుంది. అయిపోయింది, పడేద్దాం అంటే ఒక డస్ట్బిన్ కూడా కనపడట్లేదు ఇందాక నుంచి. అన్నీ ఉన్నాయి కానీ డస్ట్బిన్ ఎక్కడ పడితే అక్కడ ఉండాలి కదా, అక్కడ ఉంటే పబ్లిక్ కింద ఉంటారు. పైన కూడా వేస్తారు అనుకోండి కొంతమంది, కానీ మనం వెయ్యం. చూద్దాం. కనపడుతుంది కదా, అదే బీచ్. ఎలా ఉంది? దీన్నే అండి పటాయా బీచ్ అని పిలుస్తారు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం బీచ్ వైబ్సే ఉంటాయి అన్నమాట. మన గోవాకి ఒక 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంటుంది, బట్ ఈవినింగ్ వస్తే సన్సెట్ టైము కొంచెం చల్లబడ్డప్పుడు వస్తే ఇంకా బాగుంటుంది. సో ఇదంతా బీచ్. ఇప్పుడు ఆ ఎండ్కి వెళ్తే మనకి వాకింగ్ స్ట్రీట్ ఉంటుంది అనమాట. సో చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను నేను, అందుకే కూర్చున్నాను కొంచెంసేపు, గాలి వస్తుంది మంచిగా. సో కొంచెంసేపు కూర్చొని సరదాగా ఉండి నేనేమనుకుంటున్నాను అంటే, ఇంకా హాస్టల్కి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఎందుకు రావడం, ఇక్కడే చూసుకొని ఎక్కడైనా హోటల్ చూసుకొని. ఇప్పుడైతే 3 అవుతుంది, 2-3 అవుతుంది టైము. సో ఈవినింగ్ మొత్తం ఇక్కడ స్పెండ్ చేసేసి నైట్ అవ్వగానే అటు వెళ్ళి అది కవర్ చేసుకొని నైట్ 10-11కి 12కి హాస్టల్కి వెళ్ళిపోదాం అనేసి ప్లాన్ చేస్తున్నాను. గంట నుంచి ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు ఓకే కొంచెం, ఎందుకంటే ఇందాక నుంచి తిరిగి తిరిగి ఫుల్ వేడిగా అయిపోయింది. సో ఇప్పుడు బాగానే ఉంది. ఇంకా